ఒక పక్క టమాటా రేట్లు కొండ ఎక్కితే మరోవైపు దొరికిందే ఛాన్స్ కదా అని అమ్మకందారులు నాసిరకం టమాటాను అమ్మేస్తున్నారు. బయట ధరలు ఎక్కువగా ఉండడంతో రైతు బజార్లో మాత్రమే కొనుక్కోవడానికి మక్కువ చూపిస్తున్నారు వినియోగదారులు. ముక్క లేనిదే ముద్ద దిగదు అన్నట్లుగా టమాటా లేనిదే కూర లేదు అన్న పరిస్థితి నేడు కనిపిస్తోంది. వర్షాల కారణంగా టమాటా దిగుబడి తగ్గిపోవడంతో ధరలు అమాంతరంగా పెరిగిపోయాయి. దీంతో వినియోగదారులకు సబ్సిడీ రేట్లపై టమాటా విక్రయాలకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే టమాటాలో నాణ్యత లేకపోవడంతో విక్రయాల్లో ఇబ్బందులు కలుగుతున్నాయని అమ్మకందారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విశాఖలో రైతు బజార్లో టమాటా రేట్లు అర్ధ సెంచరీని దాటగా బయట మాత్రం సెంచరీకి చేరుకున్నాయి. నిన్న మొన్నటి వరకు కిలో టమాటా 20-30 ఉండే టమాటా ధరలు నేడు అమాంతరంగా పెరగడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే బయట మార్కెట్లలో కన్నా రైతు బజార్లో తక్కువగా ఉండడంతో అక్కడ క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. టమాటీస్ ఈరోజు వర్షాలు పడడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ లేదు కదా, దానివల్ల బాగా డిమాండ్ అయినట్టుంది. ఓకే బయట మేము ఎప్పుడు కొనమమ్మా, ఇప్పుడు రైతు బజార్కి వస్తాము. రైతు బజార్లో రేట్లు ఎప్పుడు బాగానే ఉంటాయి. సో ఈరోజు ఏంటంటే కొంచెం బాగా ఎక్కువ ఉండడం వల్ల లైన్ కూడా క్రౌడ్ ఎక్కువగా ఉంది, తోపులాటగా ఉంది. కొంచెం దీని మీద ప్రభుత్వం సహకరించి నిత్యావసరం వస్తుంది కదా ఇవి, కాబట్టి మరి కొంచెం అందరికీ అందుబాటులో తేవాలని తెలియజేస్తున్నాం. 110 రూపాయలు ఉన్నాయండి. బయట కొనుక్కోలేక ఇక్కడికి వస్తున్నాం. ఇక్కడికి వస్తే మీరు చూసారు క్యూ ఎంత ఉందో. అంటే క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ తోపులాట అది చాలా కష్టంగా ఉంది. గంట ముందు వచ్చినా సరే మాకు అరకేజీ చేశారు. ఈ ప్రాంతంలో టమాటా అందుబాటులో లేకపోవడంతో అటు చిత్తూరు ఇటు ఆనందపురం నుంచి వచ్చే టమాటాను ప్రస్తుతం విశాఖ రైతు బజార్లో విక్రయిస్తున్నారు. ఎవరికి నష్టం లేకుండా ఇతర జిల్లాల నుంచి టమాటాను తీసుకొచ్చి కిలో 58కి రైతు బజార్లో విక్రయిస్తున్నట్లు సీతమ్మధార రైతు బజార్ మార్కెటింగ్ శాఖ అధికారి తెలిపారు. మరికొన్ని రోజుల వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుండవచ్చని ఆయన వెల్లడించారు. మనకి వర్షాల కారణంగా టమాటా ట్రాన్స్పోర్ట్ అనేది ప్రాబ్లం అయ్యి ఈ మధ్యకాలంలో పంట నష్టం వచ్చి కూడాను టమాటా రేట్ అనేది పెరగడం జరిగింది. అందు గురించి వ్యవసాయ మార్కెటింగ్ శాఖ వాళ్ళు దీని మీద దృష్టి పెట్టి మనకు అనంతపురం చిత్తూరు జిల్లాల నుంచి మార్కెటింగ్ శాఖ వాళ్ళు టమాటా తెప్పించి మనకు రైతు బజార్లో అమ్మించడం జరుగుతుందండి. ఈరోజు టమాటా రేట్ అయితే 58 రూపాయలు. మనకు నిన్నటి దాకా డిపార్ట్మెంట్ వారు తెప్పించి అమ్మించిన టమాటా 56 రూపాయలకు అమ్మారండి. రేపు కూడాను మళ్ళీ డిపార్ట్మెంట్ వారు తెప్పించే టమాటా రైతు బజార్లో అమ్మించడం జరుగుతుంది. టమాటా అనేది ఇప్పుడు వర్షాల కారణంగా తడిసిపోయి కొద్దిగా దానికి అంత బాగోకపోవడం అని లేదని బాగానే ఉంది. కాకపోతే చిన్నది పోయిందండి. అంతే. టమాటా అయితే బాగానే ఉంది, అంత డామేజ్ అయితే రాలేదు, బాగానే ఉంటుంది. కాకపోతే వినియోగదారులకు ఏంటంటే తడిసిపోవడం వల్ల కొద్దిగా బాగులేదంటే అనిపించుకొని వాళ్ళు అనుకుంటున్నారు. మరి రేట్స్ ఎప్పటి వరకు అనేది నాకు ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలియదండి. మనకు ఏదైనా టమాటా అయితే మనకు పుష్కలంగా అందుబాటు వచ్చేంత వరకు మనకు డిపార్ట్మెంట్ దీని మీద పర్యవేక్షించి ఏదైనా నిర్ణయం తీసుకుంటుంది. గత కొన్ని రోజుల నుంచి టమాటా రేట్లు పెరగడం అయితే అందరికీ తెలిసిందే. అయితే మార్కెటింగ్ శాఖ ద్వారా ప్రభుత్వం ఎవరికి నష్టం లేకుండా అలాగే ఎవరికి లాభం లేకుండా ఒకే రేట్లో విక్రయించాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది. అయితే ప్రస్తుతం మనం సీతమ్మధార రైతు బజార్ వద్ద ఉన్నాము. అయితే ఇక్కడ టమాటా రేట్లు రైతు బజార్లో అయితే 58 రూపాయలు ఉన్నాయి, బయట అయితే 90 రూపాయల వరకు కూడా ఉన్నాయి. అయితే ప్రజలు రైతు బజార్లో రేట్లు తక్కువగా ఉంటున్నాయని చెప్పి ఇక్కడ కొనుగోలు అయితే చేస్తున్నారు. కాకపోతే టమాటా పైకి చూడడానికి బాగానే ఉన్న లోపల పురుగులు అయితే ఉంటున్నాయని చెప్పి వినియోగదారులు అయితే వ్యక్తపరుస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ రేట్లు ఈ వర్షాల కారణంగా ఈ రేట్లు కూడా ఇలానే ఉన్నాయి. టమాటీలు కూడా అంతంత మాత్రం అంటే నాసిరకంగా కూడా ఉంటున్నాయని చెప్పి ప్రజలు అయితే చెప్తున్నారు. ఇది ప్రస్తుతం రైతు బజార్ వద్ద ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రేమ్తో ప్రసన్న, BBC ఆన్ టీవీ.